కాలం ఇంత వేగంగా మార్పు చెందుతున్నా ఇంకా మనిషి ఆలోచనలో మార్పు రాలేదు. కుల మతాలతో ప్రాంతీయవాదాలతో కొట్లాడుకునే వారికి లింగ భేదాలు కూడా సమస్యే. ఇక లింగ మార్పిడితో జీవితాన్ని సవాలుగా తీసుకునే వారివి అడుగడుగునా శాపగ్రస్త జీవితాలే. ఏ అవకాశాలు లేని కుదరని స్థితిలో లింగ భేదాల హెచ్చుతగ్గులతో అవమానాలతో రోజు నరకను చూసే జీవితాలు. దీనిని ఎదిరిస్తూ ధైర్యంగా కలిసి బ్రతకాలనే నిర్ణయం తీసుకోవాలంటే, సవాలుగా జీవించాలంటే చాలా సత్తా కావాలి. అలాంటి వారి జీవితాలు వెలుగులోకి వస్తే ఇదిగో ఇలా అందరినీ ఆశ్చర్యపరిచే ట్రాన్స్జెండర్ జంట దేశంలోనే తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కథనంలోనికి వెళితే, ట్రాన్స్జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారా? ఇది నిజంగానే నిజమే. వార్తల్లోకి వెళ్లి కుతూహలంగా చదివి విషయాన్ని తెలుసుకోకుండా ఉంటామా? కేరళకు చెందిన జియా జహద్ ఇద్దరు మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. జియా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పగానే ఆ వార్త అందరినీ కాసేపు అయోమయంలో పడేసింది. వీళ్ళిద్దరూ 3 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. పుట్టుకతోనే మగవాడైన జియా లింగ మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఇక అమ్మాయిగా పుట్టిన జహద్ కూడా లింగ మార్పిడితో అబ్బాయిగా మారాలని అనుకుంది. అయితే ఈ వింత కథ వాళ్ళ రాతను స్వయంగా రాసుకుందామని నిర్ణయించుకునే లోపే దైవం మరో కొత్త కథను మొదలుపెట్టింది. పుట్టుకతో అమ్మాయి కాకపోయినా బిడ్డకు అమ్మ అనిపించుకోవాలనే కోరిక ఉండేదని, అది ఇలా అనుకోకుండా నెరవేరిందని ఆనందంగా చెబుతుంది జహద్. జియా కూడా తండ్రిగా పిలిపించుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఈ లింగ మార్పిడి చికిత్సను ఇంగ్లీష్లో సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటారు. లైంగిక అవయవాలు లైంగికత వేర్వేరుగా ఉన్న వారిని ట్రాన్స్జెండర్లు అంటారు. ఈ చికిత్స చేయించుకునే వ్యక్తులకు కనీసం 20 ఏళ్ల వయసు ఉండాలి. అయితే లింగ మార్పిడి చేయించుకోవాలని జహద్ నిర్ణయించుకోగానే జహద్ గర్భం దాల్చిన విషయం తెలియడంతో ఆపరేషన్ నిలిపివేశారు. దేశంలోనే గర్భం దాల్చిన తొలి ట్రాన్స్ మ్యాన్ గా జహద్ వార్తల్లో నిలిచింది. తాము చికిత్స తర్వాత ట్రాన్స్జెండర్స్ గా మారితే పిల్లలు కలగలనే విషయంగా ఎవరైనా బిడ్డను దత్తత తీసుకోవాలని దత్తత కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ దత్తత వారిద్దరికీ సవాల్గా మారింది. అందుకే బయాలజికల్ జహద్ ఇంకా అమ్మాయి కావడంతో సాధారణ బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని, అబ్బాయిగా మారాలనుకున్న జహద్ ఆలోచనను జియా తాత్కాలికంగా వాయిదా వేయించింది. అయితే ఇక్కడే ముఖ్యమైన సంగతి చెప్పుకోవాలి. లింగ మార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా జహద్ వక్షోజాలను ఇప్పటికే తొలగించడంతో పుట్టబోయే పసికందుకు దాతల సాయంతో పాలు అందివ్వాలని ఆలోచిస్తోంది ఈ జంట. ట్రాన్స్జెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు కనుక పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ ప్రసవం జరుగుతోందని వైద్యులు తెలిపారు.